భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ నేతృత్వంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాలను చేతపట్టుకుని స్థానిక బెరివారి మండపం కూడలి నుంచి ర్యాలీని విద్యార్థులతో మరియు ఎన్డీఏ శ్రేణులతో కలిసి ర్యాలీని బజార్ వీధి, తెరువీధి, నెహ్రూ రోడ్, నగర వీధుల గుండా జాతీయ జెండాల ప్రదర్శనతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ నాయకులు మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం భారతదేశానికి పెద్దగా ఆదరాభిమానాలు లేవని, ప్రధానిగా నరేంద్ర మోడీ పదవి చేపట్టిన తర్వాత భారతదేశపు ఖ్యాతి దశదిశలా చెందిందని, ఎన్డీఏ ప్రభుత్వం యువతని ఉత్తేజపరిచే విధంగా నేడు డబుల్ ఇంజిన్ సర్కార్లో ప్రధానమంత్రి మోడీ ఆశయాలకు అనుగుణంగా తాము ప్రజాసేవ చేస్తూ యువత ముందుకు పోతుందన్నారు. ఎన్డీఏ నాయకులుగా తాము శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతామన్నారు. దేశభక్తిని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా యోజన లక్ష్యమన్నారు. వందలాది సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల చేతిలో బందీలుగా దుర్భర జీవితాన్ని కొనసాగించిన లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధులు, అమరవీరుల బలిదానాల ఫలితంగా ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛావాయువులు పీల్చుకోగలుగుతున్నారని అన్నారు. నాటి బ్రిటిష్ల హయాంలో మువ్వన్నెల జెండా చేతపడితే కారాగారాల్లో వేసి చిత్రహింసలు గురి చేసేవారని, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి దేశభక్తి భావనే కారణమైందని అన్నారు. అంతటి మహోన్నత చరిత్ర కలిగిన మువ్వన్నెల జెండాను ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై, కార్యాలయాలపై, వాహనాలపై ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. వారి చేతిలో ఈ యొక్క మువ్వన్నెల జెండా కలకలలాడాలని చెప్పి ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశంతో ఈ రోజు 13, 14, 15 3 రోజుల పాటు మువ్వన్నెల జెండా దేశమంతా కూడా రెపరెపలాడాలనే ఉద్దేశంతో ఈ రోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాళహస్తి పట్టణ పురవీధుల గుండా మరి విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా అన్ని కుల మతాలకి, పార్టీలకు అతీతంగా ఈ రోజు పెద్ద సంఖ్యలో ఇచ్చేశారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మనమందరం కూడా ఏదో కార్యక్రమం చేసామనేది కాదు. ఈ 78 సంవత్సరాల్లో మనకందరికీ తెలుసు, మరి 10 సంవత్సరాలకు ముందు భారతదేశం ఏంటి, 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు భారతదేశం ఏంటి. ఈ ప్రపంచ దేశంలోనే భారతదేశం ఒక అగ్రగామి దేశంగా ఈరోజు ఉందంటే దానికి కారణం ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పరంగా పరుగులు తీస్తూ ఉంది. అదే రకంగా ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం కూడా అభివృద్ధి పరంగా ముందుకు పోయే విధంగా ఈ రోజు మన శాసనసభ్యుడు ఢిల్లీలో కూడా కాళహస్తికి ఏమేమి కావాలా, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వందల కోట్లు తేవాలనే ఒక ఆలోచనతో ఈ రోజు కాళహస్తి పట్టణం కావచ్చు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కష్టపడుతూ సుధీర్ రెడ్డి గారికి, అదే వీళ్ళకి ఇచ్చేసిన పత్రికా మిత్రులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతా हम दिखाएंगे हम क्या कर सकते. Give us 1 year time and we'll show how our government will work. Definitely ఇప్పటికే మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. కాళహస్తిలో మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం. డెఫినెట్ గా